యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలలో వివేకముగా నడుచుకొందువు. దావీదు తన చివరి దినాలలో తన కుమారుడైన సొలొమోను పిలిచి సొలొమోనుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. సొలొమోను, నీవు ఏ పని పూనుకొనినా నీవు పూనుకొనిన ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉండి నీకు గొప్ప జయమును కలగ చేయబోతున్నారు అని జ్ఞాని అయిన సొలొమోనుతో తన తండ్రి అయిన దావీదు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి. నిజమే, సొలొమోను పూనుకొనిన ప్రతి పనిలో విజయమును చూడాలి. సొలొమోను ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో దేవుడు ప్రతిదీ సఫలం చేయాలి. సొలొమోను కోరుకున్న ప్రతి కార్యం జరగాలి కనుకనే ఈ సొలొమోనుతో దావీదు అంటారు, నీవు పూనుకున్న ప్రతి పని సఫలము కావాలి అంటే నీవు చేయవలసినది ఏంటి అంటే నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైకొని ఆయన మార్గాలలో నీవు నడిచిన ఎడల నీవు పూనుకొనిన ప్రతి పని సఫలపరచబడుతుంది అని దావీదు సొలొమోనుతో చెప్పారండి. ఎందుకు చెప్పారు అంటే దావీదుకు తెలుసు, దేవుని ఆజ్ఞ వినకపోతే పూనుకొనిన ఏ పని కూడా సఫలం కాదని. దావీదుకు తెలుసు, ఆయన ఆజ్ఞను వినకుండా ఆయన మార్గాలలో నడిపించబడకుండా ఒకవేళ రాజ్య పరిపాలన చేస్తున్నా, రాజ్యములో న్యాయము తీర్చాలని ఆలోచన చేస్తున్నా, యుద్ధ రంగములో చేరి యుద్ధములో జయము పొందాలని ఆలోచన కలుగుతున్నా ఏ పని కూడా సఫలము కాదని దావీదుకు తెలుసు. అందుకే అంటారు, నాయనా నీవు పూనుకుంటున్న ప్రతి పని సఫలం కావాలి అంటే మొదట నీవు చేయవలసినది ఏంటి అంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన మార్గములలో మాత్రమే నీవు నడవాలి. లోక సంబంధమైన మార్గాలలో నువ్వు నడవకూడదు. లోక సంబంధమైన మార్గాలలో నువ్వు నిలవకూడదు. లోక సంబంధమైన వాటిలో నువ్వు నిలిచి ఉన్నావు అనుకో, నీవు పూనుకున్న ఏ పని సఫలం కాదు. నీవు పూనుకున్న ఏ పనిలో జయమును నువ్వు చూడలేవు. నీవు పూనుకున్న ప్రతిదీ విఫలమే కానీ అపజయమే కానీ నీవు ఆనందకరంగా బ్రతకలేవు నాయన. అందుకని నీవు పూనుకొన్న ప్రతి పని సఫలం కావాలి అంటే, నీవు పూనుకొన్న ప్రతి పనిలో జయము చూడాలంటే నీవు చేయవలసినది ఒక్కటే, నీ దేవుడైన యెహోవా మార్గాలలో నీవు నడిపించబడితే తప్పక నీవు కార్యాన్ని చూడగలుగుతావు. ఈ రోజున మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచించి తీసుకోవలసిన ఒక చక్కటి నిర్ణయం అండి. నీవు గడిచిన దినాలు గడిచిన రోజులలో నీవు పూనుకున్నావు, ఈ వ్యాపారం ప్రారంభించాలని, ఈ చేతి పని ప్రారంభించాలని, ఈ ఉద్యోగం ప్రారంభించాలని, ఈ చదువులు ప్రారంభించాలని, ఈ ఆత్మీయ స్థితిని ప్రారంభించాలని నీవు పూనుకున్నావు. కానీ పూనుకొనిన ఆ పని సఫలపరచబడిందా? పూనుకొనిన ఆ పనిలో నీవు జయమును చూడగలిగావా అంటే గడిచిన దినాలు పూనుకొని నీవు చేస్తున్న సర్వ ప్రయత్నాలని విఫలమైపోయాయి కదా. నీవు పూనుకొని ఇది చెయ్యాలని కంకణము కట్టుకొని అడుగులు వేసావు, కానీ ఆశీర్వాదం ఏమైనా కలిగిందంటే ఆశీర్వాదానికి బదులు శాపం కలుగుతూ వచ్చింది కదా. ఎందుకని? నీవు పూనుకొనిన ప్రతి దానిలో ఎందుకు విఫలత చూస్తున్నావు, ఎందుకు అపజయం చూస్తున్నావు అంటే పరిశుద్ధ గ్రంథం అంటుందండి, నీవు ఆయన మార్గాలలో నడిపించబడకపోయినందువలన, ఆయన ఆజ్ఞను నీవు గైకొనకపోయినందువలన నీవు పూనుకొనిన ప్రతిదీ విఫలమే కానీ సఫలం కావట్లేదండి. అందుకే ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసినది ఏంటి అంటే ఇప్పటి వరకు ఆయన మార్గాలలో నడిపించబడలేదు, ఇప్పటి వరకు ఆయన ఆజ్ఞను నువ్వు గైకొనలేదు గనుకనే అన్నీ కోల్పోతూ వస్తున్నావు. పూనుకొనిన ప్రతి దానిలో అపజయం చూస్తూ వస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో
నీవు చేయవలసినది ఏంటంటే, దేని నిమిత్తం నీవు పూనుకొని ఇది జయమును చూడాలని ఆశపడుతున్నా ఈ ఉదయకాల సమయముల నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు మాట నీవు శ్రద్ధగా విని, నా దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని, ఆయన మార్గాలలో నువ్వు నడిచిన ఎడల, ఆయన మార్గాలలో నువ్వు నిలిచిన ఎడల, ఆయన మార్గాలలో నువ్వు వెంబడించిన ఎడల, నీవు పూనుకున్న ప్రతి పనిలో జయమును చూడబోతూ ఉన్నావు. నీవు పూనుకున్న ప్రతి పనిలో అపజయము చూడకుండా జయమునకు నాంది పలకపోతూ ఉన్నావు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక రాజును గురించి ఒక చక్కని శ్రేష్టమైన మాట రాయబడిన మాట ఏంటంటే, హిజ్కియా రాజును గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుంది, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను. ఎందుకని హిజ్కియా రాజు తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో ఎందుకు అతడు వృద్ధి పొందుతూ వచ్చాడు? ఎందుకు అతడు దీవెనకరంగా మలచబడుతూ వచ్చాడు? ఏది పూనుకొనినా సఫలం కలుగుతుంది, ఏది పూనుకొనినా జయమును చూస్తున్నాడు, ఏది పూనుకొనినా అభివృద్ధిని చూస్తున్నాడు. శాపమును మాత్రం చూడట్లేదండి, అపజయమును మాత్రం చూడట్లేదండి, అవమానం మాత్రం అతనికి కలగట్లేదండి. ఎందుకని హిజ్కియా రాజు నీవు పూనుకొనిన ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తున్నాడు అంటే, ఆ రాజు ఒకటే అంటాడండి, ఏమి లేదండి, నేను నా దేవుని మార్గాలలో నేను నడిపించబడుతున్నాను. అందుకే అతనికి కష్టం కలిగినప్పుడు, అతనికి మరణం సమీపించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఎంత న్యాయంగా బ్రతికానో నేను నీకు తెలియదా? చూడండి, ఒక రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో చెప్తున్నాడు, నేను ఎంత యథార్థంగా బ్రతికానో నీకు తెలియదా? నేను నడిచిన మార్గం ఏంటో నీకు తెలియదా? నేను ఏ మార్గాలు నడిపించబడుతున్నా నీవు చూడలేదా? మరి నన్ను జ్ఞాపకం చేసుకో. రాజు చెప్పగలుగుతున్నాడు దేవునితో రాజు అడగగలుగుతున్నాడు, నా యథార్థతను చూడు, నేను ఎంత నీతిగా ఎంత న్యాయంగా బ్రతికానో నీకు తెలియదా అంటాడండి. అందుకే అతడు పూనుకొనిన ప్రతి పనిని దేవుడు వృద్ధి చేస్తూ వచ్చాడు. ఎందుకని అంటే, దేవుని ఆజ్ఞను విడిచి తిరిగిన వాడు కాదు, దేవునిని నిరాకరించిన వాడు కాదు, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికిన వాడు. అందుకే మరొక చోట కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఈ హిజ్కియా యెహోవాను హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించుచు ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదంటండి. హిజ్కియా రాజు గురించి లేఖనం అంటుంది, యెహోవాను హత్తుకొని దేవుడిచ్చిన ఆజ్ఞను తూచ తప్పకుండా పాటిస్తూ దేవునిని మాత్రమే వెంబడిస్తున్నాడు అంటండి. దేవుడు వెళుతున్న మార్గములలోనే ఇతడు కూడా నడుస్తున్నాడంట. లేఖనం అంటుంది, అతడు వెళ్ళిన చోట ప్రతి చోట జయము పొందుతూ వచ్చాడు. వెళ్ళిన ప్రతి చోట పూనుకొనిన ప్రతి పనిలో, పూనుకొన్న ప్రతి దానిలో జయమును చూడగలిగాడు. ఎందుకని అంటే, ఆజ్ఞను వెంబడించుటలో, దేవుని మార్గాలలో నడిపించబడుటలో వెనుతిరగలేదంటండి. దేవుణ్ణి చూస్తూ నడిపించబడుతున్నాడు. అందుకే అతడు పూనుకొనిన ప్రతి పనిలో జయమును చూడగలిగాడు. నిజమే కదండి. మరి ఈ రోజున మనం ఎందుకు అపజయమును చూస్తున్నాం? ఈ రోజున మనకి ఎందుకు అవమానం కలుగుతుంది? ఈ రోజున ఏది ప్రారంభించినా, ఏది పూనుకొనినా మధ్యలోనే ముగిస్తున్నాం. అది వ్యాపారం కావచ్చండి, చేతి పని కావచ్చండి. ఇప్పుడు ప్రారంభించినట్టుగా ఉన్నాం, మరి కొన్ని రోజులు దానికి ఏం చేస్తున్నాం? మూతేస్తున్నాం. ఎందుకని అంటే, నీవు దేవునిని వెంబడించకుండా ప్రారంభించావు, దేవుని ఆజ్ఞలను నిలబడకుండా నువ్వు ప్రారంభించావు, దేవుని చిత్తంలో నువ్వు లేకుండా ప్రారంభించావు. గనుకనే ప్రారంభించినది, పూనుకొనినది విఫలమైపోయింది, కానీ సఫలత కలగట్లేదండి. ఈ రోజున ఓ చిన్న ప్రార్థన చేసుకో, ప్రభువా, నేను పూనుకొనిన ప్రతి పని సఫలం కావాలయ్యా, సఫలమగునట్లుగా ఈ దినము నుండి నీ మార్గాలలో నేను నిలబడుతాను, నీ మార్గాలలో నేను నడిపించబడుతాను, నీ చిత్తానికి నేను శిరస్సు ఉంచుతాను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను హత్తుకుంటాను అని నువ్వు ప్రార్థన చేసుకొని నా ప్రభువును హత్తుకొని నా ప్రభువును వెంబడించుటలో వెనుక తీయకపోతేనండి, నీవు ఈ దినము నుండి ఏది పూనుకొనినా దానిలో నీవు జయమును చూడబోతూ ఉన్నావు. ఏది ప్రారంభించాలని ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీవు జయమును చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నీ ఆలోచన ప్రకారం వెళ్ళావు గనుకనే, నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు గనుకనే, నీ ఉద్దేశ ప్రకారం నువ్వు అడుగులు వేస్తున్నావు గనుకనే అవమానానికి నీవు గురయ్యావు. ఈ రోజున
అవన్నిటి మీద నువ్వు జయము చూడాలంటే నా ప్రభువును హత్తుకో, నా ప్రభువును వెంబడించు. ప్రభువును వెంబడించుటలో నువ్వు వెనుతిరగకుండా ఆయనతో పాటు నువ్వు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు జయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ వ్యాపార విషయంలో జయమును చూడబోతూ ఉన్నావు. నీ చేతి పని విషయంలో నువ్వు జయమును చూడబోతున్నావు. ఎందుకు అంటే నీవు ఆయనను వెంబడిస్తూ నీవు ఆయన ఆజ్ఞను గైకొని ఆయన మార్గాలను నడిపించబడుతున్నావు గనక ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీకు జయము కలగబోతూ ఉంది. ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీవు జయమును చూడబోతూ ఉన్నావు. ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీవు వృద్ధి కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. నీవు చిన్న వ్యాపారమే ప్రారంభించినా, చిన్న చేతి పని ప్రారంభించినా, చిన్న ఉద్యోగం నువ్వు అడుగు పెట్టినా దినదినము నా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. దినదినము నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. దినదినము క్షేమకరమైన చోట నా ప్రభు నిలబెట్టి నీకు మహాఘనతను కలగ చేయబోతూ ఉన్నాడు. మహాఘనతను కలగచేసి నిన్ను దీవెనకరమైన మార్గాలలో నా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు గనుక ఈ రోజు నుండి నీవు ఆనందకరంగా గంతులు వేయబోతూ ఉన్నావు. అందుకే దావీదు అంటాడు, సొలొమోను నీవు పూనుకొనిన ప్రతి పని సఫలం కావాలి అంటే నీవు చేయవలసినది ఒక్కటే, దేవుని మార్గాలలో నువ్వు నడిపించబడితే, ఆయన ఆజ్ఞను గైకొని ఆయన వెంబడిస్తే నీవు పూనుకొన్న ప్రతి దానిలో నీవు జయమును చూస్తావండి. నేను కూడా మీతో చెప్తున్నాను, ఈ దినము నుండి మీరు ఏది పూనుకొనినా, ఈ దినము నుండి ఏది పూనుకొని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నా, ఈ దినము నుండి మీరు పూనుకొనిన ప్రతి పనిలో నా దేవుడు తోడై ఉండబోతూ ఉన్నాడు. అన్నిటి మీద మీకు జయమును కలగ చేయబోతున్నాడు. మీ కార్యాలన్నీ నా ప్రభు నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఎక్కడ మీరు అడుగు పెట్టినా, ఏ చోట మీరు నిలబడినా జయము మాత్రమే చూచెదరుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించారు నాయన. నిజమే, ఈ దినం మేము పూనుకొనిన ప్రతి పనిలో జయము కలుగుతుందని, మేము పూనుకొనిన ప్రతి పనిలో జయమును చూడాలి అంటే నీ మార్గాలలో మేము నడిపించబడితే, నిన్ను హత్తుకొని నేను వెంబడిస్తే మేము పూనుకున్న ప్రతి దానిలో జయము చూస్తామని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే ఆశపడుతున్నారో, ఎందరైతే మీ మార్గాలు నడిపించబడాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని నాయన తప్పక వారు పూనుకొనిన ప్రతి పనిలో జయమును మీరు కలగ చేయబోతున్నందుకై, జయమునిచ్చి మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరి బ్రతుకులలో నాయన విఫలత కనపడకుండా, ఎవరి బ్రతుకులలో అపజయం పడచూపకుండా ప్రతి వారు జీవితంలో సఫలత కలుగునట్లుగా, జయము కలుగునట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు పూనుకొనిన ప్రతి దానిలో నా దేవుడు మీకు జయమిచ్చి నడిపించునుగాక.